ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, సోదరులకు కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, రాప్తాడు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ అధ్యక్షులు ఓబులేసు, జెడ్పీటీసీ చంద్ర, సత్సాయి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా కాబోయే అనిల్ కుమార్, అందరము కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మొన్ననే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఒక మహిళ పైన, అది కూడా మైనర్ బాలిక పైన సామూహిక అత్యాచారం జరిగినటువంటి సంఘటన చూసే ఉన్నాం. ఇవాళ ఆ సంఘటనకు సంబంధించి పేరూరులో, అంటే మన 12వ తారీఖు పేరూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి అక్కడ జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను, వాటన్నింటినీ కూడా ఒక ఒక వినతిపత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పుకోవడానికి కూడా రామగిరిలోకి పోతే మరి అక్రమంగా, అన్యాయంగా ఇవాళ ప్రకాష్ రెడ్డి గారి పైన, మరీ కొంతమంది పైన ఇవాళ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తుందో అని భయం వేస్తూ ఉంది. అంటే అన్యాయం జరిగితే, ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే సాటి మహిళగా రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే పరిటాల సునీత గారు పరామర్శించి ఆమెను హక్కున చేర్చుకొని బాధితులకు శిక్ష పడే విధంగా ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సిన మరి పరిటాల సునీత గారు ఇవాళ మేము పరామర్శించేకి వస్తే మమ్మల్ని అక్రమంగా, మా నాయకులను అక్రమంగా ఇవాళ కేసులు పెట్టడం అంటే ఇది ఎంత అన్యాయము, ఎంత దురాక్రమం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే రామగిరి మండలంలోకి ఒక మాజీ శాసనసభ్యులు ఒక దళితుల మహిళ కోసం, మా వెంట వస్తే కేసులు పెడతారా? ఇదేనా న్యాయం? అంటే ప్రశ్నిస్తే కేసులు పెడతారు. అంటే ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం? అంటే ఇవాళ రాప్తాడు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో పరిపాలన చేస్తుందా పరిటాల సునీతం గారు అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా ఆ మహిళకు ఇంతవరకు కూడా కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. అంటే ఈ జిల్లాలో దళిత ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది, నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మహిళను, మరి వీళ్ళందరినీ కూడా పోగు చేసుకొని లేదా వీళ్ళందరినీ రమ్మని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత పరిటాల సునీతమ్మ మీద ఉంది. అది చేయకపోగా ప్రకాష్ రెడ్డి అన్న గారు ఆ బాధిత కుటుంబానికి ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఆ అమ్మాయికి రావాల్సిన కాంపెన్సేషన్ సరిగా రావడం లేదు, ఏమి ఇస్తున్నారు, ఎవరిని కేసులో పెడుతున్నారు, కనీసం ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కాబట్టి ప్రకాష్ రెడ్డి అన్న గారు, మేమంతా కలిసి, మా నాయకుడు మాజీ మంత్రివర్యులు మేరుగు నాగార్జున గారు కలిసి మేమంతా వెళ్తూ ఉంటే మాకు తోడుగా వచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అంటే పరిటాల సునీతమ్మ భయపడతామంది. ఇవాళ ప్రకాష్ రెడ్డిని చూస్తే పరిటాల సునీతమ్మకు భయం ఎత్తుకుంది. ప్రకాష్ రెడ్డి కాన్స్టిట్యున్సీలోకి వస్తే కేసులు, ప్రకాష్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెడతాడంటేనే కేసులు. మేము ఎప్పుడైతే అంబేద్కర్ గారికి శాంతియుతంగా ర్యాలీగా ఒక మెమరాండం సమర్పించాలనుకున్నామో, వాళ్ళు గత ఏడాది పండగ జరుపుకోవాలని చెప్పి రామగిరిలో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. మేము పోతున్నామని చెప్పి కావాలనే ఉద్దేశంతో పరిటాల సునీత గారు పేరూరుకి, ఆ ప్రోగ్రామ్ని పేరూరుకి మార్చింది. అంటే మేము అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పోకూడదని చెప్పి మమ్మల్ని అడ్డుకోవాలని చెప్పి మేమేదో గలాట్ చేస్తామని చెప్పి క్రియేట్ చేసింది. కానీ అక్కడ ఏడుగురాలపల్లికి సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ బంధువులతో మారణాయుధాలు, కట్టెలు తీసుకొని అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన దాడులు చేపించి మరి మా కోసం వస్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అక్కడ 2 జీపులు కూడా పగలగొట్టించారు. మరి వాళ్ళపైన కదా కేసులు పెట్టాల్సింది. ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎక్కడైనా పోలీసులను కానీ ఎవరినైనా కానీ ఒక పల్లెత్తి మాట అన్నాడా? మేము శాంతియుతంగా పోతూ ఉంటేనే మా పైన పోలీసులు ఇది చేస్తూ ఉన్నారు, మమ్మల్ని వెంటాడుతున్నారు. ఏదో మేమేమో
దొంగతనం చేసినామో లేకుంటే రౌడీజం చేశామా? ప్రకాష్ రెడ్డి కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎప్పుడు ఇట్లా జరగలే. ఎస్సీల వైపు కానీ, బీసీల వైపు, మైనార్టీల వైపు కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా పోలీసులు వెళ్ళి నిష్పక్షపాతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని శిక్షించే అధికారం ఇచ్చినాడు. ఇప్పుడు పరిటాల సునీతమ్మ అక్కడ ఏం జరిగినా కూడా పరిటాల సునీత అన్న, పరిటాల సునీత యొక్క ఆదేశాలు వస్తేనే పోలీసులు పనిచేస్తున్నారు. కేవలం పరిటాల సునీతమ్మ ఏం చెప్తే పోలీసులు అది రాస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు కేసు పెట్టిన తీరు చూస్తుంటే అది కూడా నాన్ బెయిలబుల్ కేసు. ఏం ప్రకాష్ రెడ్డి ఏమన్నా తప్పు చేశాడా? ప్రకాష్ రెడ్డి గారు ఏ ఒక్క తప్పైనా చేశాడా? దళితుల కోసం వస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడతారా? ఇదేనా రాజ్యాంగం? ఇందుకైనా ఈమెను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ప్రజలు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా సునీతమ్మ గారికి ఒకటే చెప్తున్నా, ప్రకాష్ రెడ్డి గారిని చూస్తే భయపడతా ఉంది. అంటే ఈమె ప్రజల చేత ఎన్నుకోబడలే, ఈవీఎంల చేత ఎన్నుకోబడింది. ప్రజలు నైతికంగా ఈమెను ఓడించారు. పరిటాల సునీత నైతికంగా ఓడిపోయింది, ఈవీఎంల చేత గెలిచింది కాబట్టి ప్రకాష్ రెడ్డిని చూస్తే భయపడతా ఉంది అని తెలియజేస్తా ఉంది. దళితులకు జరుగుతున్న ఈ రాష్ట్రంలో దాడులు చూస్తూ ఉంటే దళితులంతా కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏడుగురాలపల్లిలో జరిగిన మహిళా హత్య కావచ్చు, మహిళా అత్యాచారం కావచ్చు, అదేవిధంగా అనంతపురంలో జరిగినటువంటి ఎస్టీ అమ్మాయి తన్మయికి జరిగిన హత్య కావచ్చు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా తక్షణ చర్యలు చేపట్టే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎస్సీ సెల్ తరఫున గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం మరి ఈ ఎస్సీలపైన కానీ, ఎస్టీలపైన కానీ, మరి బీసీ మైనార్టీలపైన కానీ, ఈ ప్రభుత్వానికి కానీ లేదా పక్కనున్న సునీతమ్మకు కానీ ఏమాత్రం కూడా ప్రేమ లేదా వాళ్ళపైన దయ ఉంటే ఖచ్చితంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఖచ్చితంగా సహకరించాలని చెప్పి చెప్తా ఉన్న పరిటాల సునీతమ్మ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా, ఎన్ని రోజులు కేసులతో మబ్బ పెట్టుకుంటూ పోతావమ్మా పరిటాల సునీతమ్మ? ఖచ్చితంగా కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రకాష్ రెడ్డి ఉదయించే సూర్యుడు లాంటి వాడు, తప్పకుండా కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా జగనన్న సైనికుల్లాగా పనిచేస్తాడే తప్ప ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా, మీరు ఎంత అడ్డొచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ఏడుగురాలపల్లికి కూడా మేమంతా కూడా తప్పకుండా మరొకసారి మా పెద్దలతో మాట్లాడి ఖచ్చితంగా ఏడుగురాలపల్లికి ఖచ్చితంగా వస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నేను ఎస్సీసెల్ రాప్తాడ్ నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడిని, సిపిఓ ఓబులేష్ నా పేరు. మీడియా మిత్రులకు నమస్కారం, మా తోటి వైసీపీ దళిత నాయకులకి నమస్కారం. మేము మా దళిత అమ్మాయికి అన్యాయం జరిగిందని అనంతపురం నుంచి మేరుగు నాగార్జున అని మా ఎక్స్ మినిస్టర్ని తీసుకొని పేరూరు పోవడానికి బయలుదేరడం జరిగింది. హోటల్లో బస చేసిన హోటల్కి కూడా పోలీసులు రావడం జరిగింది. మీరు ఇక్కడ ఉండకూడదు, దళితులకు అన్యాయం జరిగినా కూడా మీరు రాకూడదు అనే ఉద్దేశంతో మాకు అక్కడ ఖాళీ చేయించారు. మాసినేని హోటల్లో ఉంటే అక్కడి నుంచి బయలుదేరి మేము పేరూరు గ్రామానికి పరామర్శించడానికి వెళ్ళాం. అక్కడ పోలీసులు అడ్డు తగిలితే ఒక గ్రామంలో అక్కడ ఉన్నాం. ఆ గ్రామం దగ్గరికి పోలీసులు వచ్చి మీరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పారు. మేము అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత పోలీసులు మమ్మల్ని తీసుకొని అనంతపూర్లో డ్రాప్ చేశారు. కానీ మేము ఎటువంటి అసాంఘిక కార్యపాలకు కానీ, రాళ్ళ దాడికి కానీ, హింసకు కానీ దేనికి పాల్పడలేదు. మొత్తం ఉన్న వాళ్ళు ఉన్నట్లుగానే అనంతపూర్కి వచ్చేసాము. ఏ ఒక్కరూ హింసకు పాల్పడలేదు. కేసులు ఎందుకు పెట్టారో కూడా మాకు ఇప్పటివరకు కూడా అర్థం కాలేదు. కేసు పెట్టే విధానం ఉంటే మేము కనీసం పేరూరుకి వెళ్ళలేదు, మధ్యలోనే మమ్మల్ని దారిలో అడ్డగించి మీరు వెనక్కి వెళ్ళండి, అక్కడ హింసలు జరుగుతున్నాయి, రాళ్లతో కొడుతున్నారు, మాకు శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందంటే, సరే సార్ మీ మాటకు విలువ ఇచ్చి మేము అనంతపురం వెళ్ళిపోతామని చెప్పి అనంతపూర్కి వచ్చేసాం. అనంతపూర్కి వచ్చిన తర్వాత నైట్ 9 వరకు పోలీసు వాళ్ళు బయటకు పంపించుకోకుండా ఇంట్లోనే నిర్బంధించినారు. కానీ ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు అంటే మేము వెళ్ళింది ఏమన్నా హింసలు చేయడానికి, దాడులు చేయడానికి, పరిటాల సునీత వాళ్ళ కార్యకర్తల మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. శాంతియుత మార్గంలో ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఒక దళితులుగా మా ప్రకాష్ రెడ్డి అన్నని తీసుకెళ్ళాం. అన్న మాకు ఇట్లా దళితుల అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, వారు ఏ పార్టీలో అన్నా ఉన్ని మా దళితుల అమ్మాయి, ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అమ్మాయిని పరామర్శించడానికి వెళ్తే పరామర్శించడానికి వెళ్లకుండా అడ్డుకొని వాళ్ళే మరి మా మీద తిరిగి కేసులు పెడుతుంటే వాళ్ళు మా ప్రకాష్ రెడ్డిని చూసి భయపడుతున్నారు తప్ప వేరేది ఏం లేదు. రమ్మని చెప్పండి వాళ్ళని కూడా, వాళ్ళు రమ్మని మేము పోతాం. దళితుల అమ్మాయి కదా, ఏ పార్టీ అవసరం లేదు.
అన్ని పార్టీలు పోదాం, శాంతియుతంగా ర్యాలీ చేద్దాం, ఆ అమ్మాయి గౌరవం ఇద్దాం. మనం సమాజంలో ఇట్లాంటివి ఇంకోసారి జరగకూడదని అందరూ పోదాం. ఆల్ పార్టీస్, మాకేం ఒక పార్టీ మీద ఉద్దేశం లేదు, వాళ్ళ పార్టీనే మేము అనలేదు తెలుగుదేశం వాళ్ళు చేశారని. ఒక దళిత అమ్మాయికి ఆ గ్రామంలో ఎవరైనా ఉండొచ్చు. అందరూ ఈ విధంగా ఒకరిద్దరు కాదు, 18 మంది దాదాపుగా ఇప్పటి వరకు అరెస్ట్ చేసినారు. 18 మంది సమక్షంలో ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది. అందరూ ధైర్యం ఇస్తే కానీ ఆ గ్రామంలో ధైర్యంగా ఉండే పరిస్థితులు లేవు. భయం దాలని గురవుతున్న ఆ ఇంట్లో ఆడ. ఇప్పటికి ఇదొక్కటే కాదని చెప్తున్నారు. ఎస్పీ గారిని కలిస్తే మేము ఇది 5వ సంఘటన, మీకు ఇదొక్కటే కనిపిస్తుందేమో, ఇంతకుముందు 5 జరిగినాయి, ఇది 6వది. కాబట్టి ఆ అమ్మాయిని కొద్ది రోజుల తర్వాత మేము కూడా మీకు పర్మిషన్ ఇస్తామని ఎస్పీ గారిని అడిగితే చెప్పారు. బట్ మేము ఎందుకంటే శాంతియుతంగా ఒకసారి మేరుగు నాగార్జున గారు మాకు పైనుంచి ఆర్డర్ ఇస్తే వస్తే తీసుకెళ్దామని వెళ్తే ఆ ఊరికి పర్మిషన్ లేదన్నారు. బట్ పేరూరులో అంబేద్కర్ విగ్రహానికి ఒక మెమరాండం ఇద్దామని వెళ్ళాం శాంతియుతంగా. కానీ వాళ్ళకు రాప్తాడికి అది హెడ్ క్వార్టర్ కాదు, పేరూరు చిన్న గ్రామం, అది వాళ్ళ ఫంక్షను గ్రామానికి షిఫ్ట్ చేసుకున్నారు, 1 ఇయర్ ఫంక్షను. కానీ మా శాంతియుతంగా ర్యాలీ చేసేదానికి మేమే వాళ్ళ దానికి షిఫ్ట్ చేసుకున్నామని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే గమనించి న్యాయం చేయండి మాకు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున పేరులో జరిగిన రామీర్మల్లో జరిగిన సంఘటన పైన ప్రకాష్ రెడ్డి కావచ్చు, మన నాగార్జున కానీ, శైలనాథ్ గారు కానీ, ఉషా చరణ్ కానీ, బోయ గిరిజమ్మ కానీ ఈ గ్రామాలని సందర్శించాలని చెప్పేసి అని పోతుంటే దానిపైన వాళ్ళు సంవత్సరం దినం అని చెప్పేసి అని వాళ్ళు అది జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడైనా హెడ్ క్వార్టర్లో చేసుకుంటారు. కానీ మనము మన ఓబులేష్ అన్నగారు డిఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది, ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం తెలుసుకున్న వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ర్యాలీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది చేసినారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు వాళ్ళు, ఎందుకంటే అది మంచిది కాదు వాళ్ళకి. కానీ మేము రౌడీలుగా పోలేదు, ఒక గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి పరామర్శించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా ఆ రోజునే కొంతమంది తెలుగుదేశం నాయకులు దుష్ప్రచారం చేసినారు. ప్రకాష్ రెడ్డి అన్న ఎక్స్-ఎమ్మెల్యే ప్రొఫెసర్ ప్రకాష్ రెడ్డి గారి పైన కొన్ని మీడియా ముందర సోషల్ మీడియాలో పెట్టుకొని దుర్భాషలుగా మాట్లాడడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా మా ప్రాంతంలో ఎమ్మెల్యే అయితే ఈయన తరబడి ఉన్న వాళ్ళు కుటుంబం పరిటాల కుటుంబము. పరిటాల రవీంద్ర గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు. భారత గోల్డ్ మైన్స్ రామగిరిలో సమస్య ఉండేది, దాన్ని అప్పటిలో అతను ప్రభుత్వంలో అది బంద్ అయినది. కానీ మన ప్రకాశ్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినిచ్చి జగన్మోహన్ ముఖ్యమంత్రి అని ఇచ్చేసి అక్కడ బీజేఎంఎల్ని ఇప్పుడు రీఓపెనింగ్కి శ్రీకారం చుట్టిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. అదేవిధంగా పరిటాల సొంత ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ సోలార్కి భూమి నెట్ క్యాప్ ద్వారా ప్రభుత్వము కొనుగోలు చేసిన రైతుతోనూ ఎకరా 3,20,000తోనూ ఆ భూమిని కొంతమంది 24 మంది రైతులకి ఆన్లైన్లో ఉంది, వాళ్ళకి పట్టాలు లేవనే ఉద్దేశంతో అప్పుడు ఆమె పని చేయలేకపోయినది. కానీ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఇచ్చి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినిచ్చి ఆ 24 మంది రైతులకి అధికారులతో కలెక్టర్తో అందరితో సంప్రదించి వాళ్ళకి డీపారాలు ఇచ్చి ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈరోజు మాకు అక్కడ సోలార్ వస్తామన్నమాట. అంటే ఇవన్నీ ప్రకాష్ రెడ్డి చేసింది కాదా? ప్రకాష్ రెడ్డి ఏం చేసినాడు 5 ఏళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తులు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ఎవరు ఇక్కడ అక్కడైతేనేమో దౌర్జన్యాలు చేస్తారు, ప్రకాష్ రెడ్డి రౌడీ చెప్తారు, లేదు ఖర్చులు పెంచుతుందని చెప్తున్నారు. ఎక్కడే కానీ 5 ఏళ్ళలో వాళ్ళ ప్రభుత్వం రాకముందు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన వారు, గ్రామాల్లోకి రానేలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చినిచ్చి పరిటాల సొంతమ్మ శ్రీరామ్ గారికి జగన్మోహన్ గెలిస్తేనే మరుసటి రోజునే అతనికి 4 గన్మెన్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి మా 5 ఏళ్ళలో మేము ఎక్కడే కానీ ఒక టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడే మేము ఇబ్బంది పెట్టినది దాఖలాలు లేవు. కానీ ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ మండలాల్లో చూస్తాను, మన జిల్లా వాసులకు అందరూ తెలుసు. ఎక్కడే కానీ టీడీపీ వాళ్ళు లింగం అయితేనేమి, పురుగు నాగిరెడ్డిని అయితేనేమి,
మా మండలాల్లో చాలామందిని దాడులు చేయడం జరిగింది. ఎంపీడీ స్థానాలు 9 ఉంటే ఒకటి మాత్రం ఉంది. దానిపైన ఈ విధంగా వాళ్ళు చేయడం మంచిది కాదు. ప్రకాష్ రెడ్డి ఏం చేసిన డెవలప్మెంట్ అంటే, ప్రకాష్ రెడ్డి కొంతమంది వ్యక్తులకి గ్రామాల్లో కానీ టెంపుల్కి కానీ డబ్బులు ఇచ్చినాడు, సొంత డబ్బులతో సొంత నిధులతో బోర్లు వేసినాడు. ఆ గ్రామాల్లో బాగుండాలా, రైతాంగం ఎదిగితే ఈ గొడవలు ఉండని చెప్పేసి ఉద్దేశంతో ఆయన సొంత నిధులతో చేసినాడు. అదేవిధంగా ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ఆయన ఈ విధంగా చేసుకుంటూ పోతా అంటే వీళ్ళు మేము ఏం చేసినారని చెప్పేసి వాళ్ళు ప్రస్తావన చేసిన విధం సరైనది కాదు. అక్కడ ఇంతవరకు గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు లేకోకుండా సామరస్యంగా 5 ఏళ్ళు చేసిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. కరోనా టైంలో కానీ మేము గ్రామాల్లో వాళ్ళు ఎక్కడే కానీ ఏది ఇంటికి కానీ ప్రతి ఇంటికి ఇతర అవసరాలు మేము సరఫరా చేసినాము. సంవత్సరం మా ప్రభుత్వం మొత్తాన్ని సంవత్సరం కరోనా వచ్చిందంటే ప్రకాష్ రెడ్డి ఏం చేసినాడని ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి చేయడం వల్ల 1 ఇయర్లో మాకు ఎలక్షన్ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ ఎన్నికల్లో 9 సర్పంచులు ఉంటే ఒక్క ఎంపీడీసీ 10లో అంటే 7 సర్పంచ్ మేము గెలిచామంటే ప్రకాష్ రెడ్డి మంచితనం వల్లనే ఈరోజు మాకు ఆడ ఎన్నికల్లో మాకు స్థానిక సంస్థల్లో మాకు మంచి మెజార్టీ ఇచ్చినారు. ఇదే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో కానీ అదే మెజారిటీతో గెలుస్తాం. గ్రామాల్లోనూ మేము శాంతియుతంగా మేము చేస్తున్నాము, కానీ దౌర్జన్యంగా ఎక్కడ పాల్పడలేదనేసి మీకు మీడియా మీద తెలియజేస్తున్నాం.